అండి. నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు వాయిస్ మెసేజ్ కూడా పెట్టాను. మనకి ఇన్‌సైడ్ క్యాండిల్ అంటే ఏంటి? ఏ విధంగా అబ్జర్వ్ చేయాలనేది. మనకు ఇండికేటర్ ఒకటి ఉంటే సరిపోదు. మనకు అబ్జర్వేషన్ కూడా ఖచ్చితంగా ఉండాలి. అబ్జర్వేషన్ ఉంటేనే బావుంటుంది. అయితే మనం ఎప్పుడు కూడా ఇన్‌సైడ్ క్యాండిల్ అంటే మనకు యెల్లో కలర్ క్యాండిల్ వచ్చింది ఉంటదిగా, అది ఇన్‌సైడ్ క్యాండిల్ అనమాట. ఇన్‌సైడ్ క్యాండిల్ అంటే అర్థం ఏంటి? మనకు ప్రీవియస్ క్యాండిల్ హైని గాని, లోని గాని మనకి ఏదైతే టచ్ కాదో ఆ క్యాండిల్ మధ్యలోనే ఉండిపోతుందో దాన్ని ఇన్‌సైడ్ క్యాండిల్ అని అంటాము. అప్పుడు మీరేం చేయాలి అంటే, మనము 1 అవర్ క్యాండిల్‌లో అబ్జర్వేషన్ చేసుకుంటూ 1 అవర్ గాని, 30 మినిట్స్ గాని, ఈ ఇన్‌సైడ్ క్యాండిల్ అంటే ఈ యెల్లో కలర్ క్యాండిల్ యొక్క ప్రీవియస్ క్యాండిల్ యొక్క హై, లో ఎన్ చూసుకొని దీన్ని డ్రా చేసుకొని ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో హైని గాని, లో గాని మినిమమ్ ఒక 50-100 పాయింట్స్ మినిమమ్ రావడానికి ఛాన్స్ ఉంది. మీరు 1 అవర్‌లో అబ్జర్వ్ చెయ్యండి. లో గాని, హై గాని. ఆ విధంగా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఏమవుతుందంటే షార్ట్ టర్మ్ ఎంట్రీస్ తీసుకోవడానికి ప్రాబ్లమ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు ఇన్‌సైడ్ క్యాండిల్ ఇక్కడ డ్రా చేసుకున్నాం. ఓకే. ఇప్పుడు మనం 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళినాం. మనం 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళినప్పుడు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. దాదాపు మనకు 10, 15 నుంచి ఇప్పటి వరకు మార్కెట్ మొత్తం సైడ్ వేస్‌లోనే ఉండింది. ఇదంతా మనము ఆ ఇన్‌సైడ్ క్యాండిల్ ద్వారా మనం నో ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు ఎంట్రీ తీసుకోము. మీరు ఇది అబ్జర్వ్ చేయండి. అంతేగాని ఓన్లీ మార్కెట్ పైకి పోతుందిగా పైకి పోవడము, కిందికి పోతుందిగా కిందికి పోవడం అనేది మీరు ఆ విధంగా ఎనలైజ్ చేయొద్దు. ఓన్లీ స్కాల్పింగ్ పర్పస్ ఉన్నవాళ్ళు మాత్రం 5 మినిట్స్, 3 మినిట్స్, 1 మినిట్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్‌లో ఉన్నప్పుడు మార్కెట్‌ని ఒక ఎనాలిసిస్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ఇన్‌సైడ్ క్యాండిల్ వచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఆ ఎంట్రీ తీసుకోవాలా వద్దా అనేది మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాక్ టెస్ట్ చేసినా మీకు మినిమమ్ అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. మీకే బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఇన్‌సైడ్ వచ్చింది. దీని యొక్క ప్రీవియస్ క్యాండిల్ హై, లో తీసుకుందాం. తీసుకున్నప్పుడు ఇది మంచి మొమెంటమ్ వచ్చింది. ఓకే. అదే విధంగా మళ్ళీ ఇక్కడ ఇన్‌సైడ్ క్యాండిల్ వచ్చింది. దీని యొక్క క్యాండిల్ హై, లో తీసుకుందాం. ఇప్పుడేమైంది? మనకు ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా మంచి మూవ్ క్యాండిల్ క్లోజింగ్ అవుతాయి. కానీ మూవ్ కాలేదు. మళ్ళీ రివర్సల్ అయిపోయింది. ఈ విధంగా మనము మల్టిపుల్‌గా ఇన్‌సైడ్ క్యాండిల్ తీసుకున్నప్పుడు మీకు మంచి మొమెంటమ్ క్యాప్చర్ చేసుకోవడానికి గానీ, ఒక 50-100 పాయింట్స్ క్యాప్చర్ చేసుకోవడానికి, అనలైజ్ చేసుకోవడానికి బావుంటుంది. మీరిది స్ట్రైక్ ప్రైస్‌లో కూడా అనలైజ్ చేయొచ్చు. ఈ విధంగా ఉంటే మనం సైడ్ వేస్ మార్కెట్‌ని మనం ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. ఈ ఇన్‌సైడ్ క్యాండిల్ వచ్చినప్పుడు. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ ఇన్‌సైడ్ క్యాండిల్ వచ్చింది. ఇది బ్రేక్ అయింది. మంచి మొమెంటమ్ ఇచ్చింది. ఈ విధంగా ఎక్కువ పాయింట్స్ తీసుకోవడానికి 30-40 పాయింట్స్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. మీరు అంతేగాని నార్మల్‌గా 5 మినిట్స్‌లో ఉండి మార్కెట్ పైకి వెళ్తుంది కదా అని చెప్పేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 మినిట్స్‌లో ఉన్నారు. ఇక్కడ ఏమైంది గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ఇది పైకి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు మీరు? మార్కెట్ పైకి వెళ్తుంది కదా అని చెప్పి గ్రీన్ వచ్చింది కానీ గ్రీన్ వెళ్తారు. మళ్ళీ రెడ్ వచ్చింది కానీ రెడ్‌కి వెళ్తారు. గ్రీన్ వచ్చింది కానీ గ్రీన్‌కి వెళ్తారు. ఇదే పని. అంతేగాని దీంట్లో మార్కెట్ డైరెక్షన్ ఏ విధంగా ఉందనేది మాత్రం అర్థం చేసుకోరు. ఆ అర్థం చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా 1 అవర్ టైమ్ ఫ్రేమ్ తీసుకొని 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ తీసుకొని అబ్జర్వ్ చేస్తేనే మాత్రమే మీకు మంచి మొమెంటమ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా మనకు బ్లూ క్యాండిల్ ఉందని చెప్పాము. ఈ బ్లూ క్యాండిల్ యొక్క అర్థం ఏంటి? ఈ బ్లూ క్యాండిల్ ఉన్నప్పుడు మనకి మార్కెట్ దీని యొక్క క్యాండిల్ యొక్క హై, లో బ్రేక్ తీసుకోండి. క్యాండిల్ హై, లో తీసుకొని ఈ క్యాండిల్ కలర్ వచ్చినప్పుడు ఇటు మూవ్‌మెంట్ అని ఇవ్వచ్చు. డౌన్ సైడ్ మూవ్‌మెంట్ అయినా ఇవ్వచ్చు. మనం బ్యాక్ టెస్ట్ కూడా చేసుకుందాం. మనకెప్పుడు ఈ హై, లో తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ కలర్ వచ్చింది. ఈ క్యాండిల్ ఏం చేస్తాం? ఈ క్యాండిల్ యొక్క హై, లో తీసుకుంటాం. తీసుకొని ఇటు మూవ్‌మెంట్ తీసుకుంటే ఇటు మూవ్‌మెంట్ తీసుకుంటే ఇది స్కాల్పింగ్ పర్పస్ ఎటైనా మంచి మూవ్‌మెంట్ వోల్టాలిటీ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ క్యాండిల్ కలర్ వచ్చినప్పుడు మాత్రమే. అదే విధంగా మనకి ఈ సియాన్ కలర్ ఉంది. ఈ సియాన్ కలర్ ఏంటి? మనకు అర్థం ఏంటి? ఈ కలర్ క్యాండిల్ వచ్చినప్పుడు మనకు మాక్సిమం ఆ ట్రెండ్ డైరెక్షన్ అప్ సైడ్ ఉండడానికి ఛాన్స్ ఉందనే ఉద్దేశంతోనే ఆ డైరెక్షన్‌లో వెళ్తుందనేది చూసుకోవాలి. ఏది అనలైజ్ చేసుకున్నా గానీ ఖచ్చితంగా ఆ క్యాండిల్ హై, లో బ్రేక్ అవుతుందా లేదా చూసుకోవాలి. స్టాప్ లాస్ మనం మిడిల్ క్యాండిల్ తీసుకోవాలి. మాక్సిమం ఎప్పుడు కూడా ఒక ఎంట్రీ తీసుకునేటప్పుడు 1 అవర్‌లో 30 మినిట్స్‌లో టైమ్ ఫ్రేమ్‌లో మీరు అనలైజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా క్యాండిల్ యొక్క మిడిల్ అబ్జర్వేషన్ చేసుకోవాలి. 1 అవర్ క్యాండిల్‌లో మెయిన్ అంటే ఈ క్యాండిల్ 1 అవర్‌లో హైలో ఇక్కడ డ్రా చేసింది. ఈ మిడిల్‌ని టచ్ అవ్వకుంటూనే ఎళ్ళింది. ఎళ్తే ఇప్పుడు మూమెంటమ్ ఈ విధంగా ఇచ్చి ఇట్లా పైకి వెళ్ళడానికి మాక్సిమం ఛాన్స్ ఉంది. లేకపోతే ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యి కింద వచ్చిందనుకోండి ఇక్కడ దాకా వెళ్తది. అందువల్ల నేను గురించే మీకు ఈ క్యాండిల్ టు క్యాండిల్ అనేది కూడా మీకు హై, లో ఇచ్చాను. వాటిని మీరు లాంగ్ టైమ్ ఫ్రేమ్‌లో అర్థం చేసుకుంటే బావుంటుంది గానీ 5 మినిట్స్‌లో అబ్జర్వ్ చేసుకుంటే మీకు ఎటువంటి అబ్జర్వేషన్ ఉండదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మీకు చిన్న చిన్న వీడియోస్ అనలైజ్ చేసుకుంటూ చెప్తాను మీకు. మీకు ఏ విధంగా అనలైజ్ చేయాలి, ఎలా చేయాలనేది.
ఎందుకంటే మీకు యూట్యూబ్లో వీటి గురించి క్లారిటీ పెట్టలేదు కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు. ఆ వీడియోలో ఆల్రెడీ చెప్పాను. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీకు చెప్తాను. కానీ క్యాండిల్ బేస్ అబ్జర్వేషన్ ఉంటే బాగుంటుంది. అందు గురించే ఈ విధంగా ఇచ్చాను. అలాగే మీకు ఈ విధంగా ఫేర్ వాల్యూ గ్యాప్స్ కూడా ఇచ్చాను. అంటే మార్కెట్ ఒక డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ యొక్క మిడిల్ తీసుకోవాలి. దీని క్యాండిల్ యొక్క మిడిల్ తీసుకోవాలి. ఈ మిడిల్ టచ్ చేసి రివర్సల్ వెళ్ళొచ్చు, లేకపోతే ఈ మొత్తం ఫేర్ వాల్యూ గ్యాప్ను కూడా ఫిల్ చేయొచ్చు. ఈ విధంగా ఉంటుందన్నమాట. మీరు ఈ విధంగా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళండి.